రాజకీయ నాయకుడు వెళ్తాడు, నేను సింగిల్ వెళ్ళాలి, నాకు అర్థం కదా. మేమున్న మఠాన్ని నడుపుతున్నావా? మేమేమన్నా సర్వసంగా పరిత్యాగులమా? సన్యాసులమా? మేమేమన్నా? వీఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి నెల్లూరు పరామర్శకు వెళ్ళినప్పుడు వస్తారండి జనం. ఇద్దరే రావాలి, ముగ్గురే రావాలి, జైల్లోకి పెట్టుండి తప్పలేదు. హెలికాప్టర్ దగ్గరికి నలుగురే రావాలి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి 100 మంది రావాలి. ఫర్ యూ టు సే ఎస్, గర్వంగా చెప్తున్నాం. పరామర్శకి వెళ్ళాం. పరామర్శకి వెళ్తారేంటి? పరామర్శకు వెళ్తే బహిరంగ సభలాగా వస్తారేంటి మీరు జనం అంటున్నాను నేను. ఒక ఆయన పెద్ద మనిషి, అవును స్వామి, మేము పరామర్శకు వెళితే అవి బహిరంగ సభలు అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కారెక్కి రోడ్డు మీదకి వెళితే అవి ర్యాలీలు అయిపోతున్నాయి. అదే అదృష్టం. ఆయనకున్నటువంటి ప్రజాబలం, ఆ ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక ఏందండి మీకు చేసేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని జరిగింది చెప్పండి. తెనాలి, రెంటపాళ్ళ, పొదిలి, రాప్తాడు, ఇక్కడికి వెళ్ళిన జనం తండోపతండాలుగా వస్తున్నారని ఏమైనా సరే నెల్లూరులో మాత్రం ఎవరు రాకుండా చేయాలి. ఏందండి మీ ఉద్యోగం నాకు అర్థం కాదు. పోలీసులకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంట, ఐజీ గారు అక్కడే కూర్చున్నాడు. ఏం పోయే కాలం వచ్చిందని నాకు అర్థం కాలేదు. నెల్లూరు వెళ్ళి కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఎవరు రావడానికి వీల్లేదు. మీరు మీ దుంపలు లేక రోడ్ల కన్నగలు గారండి. ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా? ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అది కూడా ఇవ్వలేదు మీరు. ఇప్పుడు ఇస్తున్నారు స్టేటస్. మేము 11 గెలిచామంటే ఎవరు లేరు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. నేనేం చేశారే? ముఖ్యమంత్రికి పెట్టాల్సిన కానీ ఎక్కువ పెట్టారే. యోగా డేకి ప్రధానమంత్రి గారు వచ్చాడు, అప్పుడు కూడా 2000 మందిని పెట్టలేదండి కానిస్టేబుల్స్ని, ఆఫీసర్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 మంది శాసనసభ్యులు ఉన్నవాడు, ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేని వాడు, ఆయన వెళ్తుంటే ఎందుకు ఆయనకి అంతా వణుకు? ఎందుకు 2000 మందిని పెట్టారు? ఎందుకు కందకాలు తవ్వారు? ఎందుకు బారికేట్లు పెట్టారు? ఎందుకు ముళ్ళ కంచెలు వేశారు? చూశారు కదా మీరు ముళ్ళకంచెలు, పెద్ద పెద్ద ముళ్ళకంచెలు టీవీలో చూపించారుగా. లాఠీ చార్జీలు చేశారు. ఇన్ని చేసిన ఏమండి పోలీసు వారు అడుగుతా ఉన్నా, ఆపారా? ఆపగలరా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలిచిన పిలవకపోయినా జనం వస్తారు, ఆయన కలుసుకుంటారు. మీరు ఆపలేరు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా? తెలుసుకోగలరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం ఇది మొదలు కాదు, చివరు కాదు. మళ్ళీ వెళ్తాడుగా, రాజమండ్రి వెళ్తాడు, మరొక చోటుకి వెళ్తాడు,